హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి టు ఆల్ బయాలజికల్ సైన్స్ యాస్పిరెంట్స్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి బాటనీలో ఫస్ట్ చాప్టర్లో థర్డ్ సబ్ యూనిట్ డిస్కస్ చేస్తున్నామండి. మొక్కల విజ్ఞానము, వృక్షశాస్త్రము. సో ఈ టాపిక్ మనకి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి టాపిక్ అండి. దీని తర్వాత మనకి ఇంకొక టాపిక్ ఉంది, ఇంకో చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ కంప్లీట్ అయిపోతే మనకి ఫస్ట్ మెయిన్ చాప్టర్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. మరి ఇక్కడ చూడండి, మొక్కల విజ్ఞానం, వృక్ష శాస్త్రానికి సంబంధించినటువంటి ఈ చాప్టర్లో చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉందండి. ఎక్కువ బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎక్కడ మనకి బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది ఏంటి అనేటటువంటిది మీకు ఇక్కడ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో చూసేటటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అదేవిధంగా మీకు మీ ఫోన్లో ఉన్నటువంటి సెట్టింగ్స్లో యూట్యూబ్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకున్నట్లయితే మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అన్ని వీడియోకి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. తర్వాత మన ఛానల్లో ఉన్నటువంటి హోమ్ పేజీలోకి వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్ అనేటటువంటిది ఉంటుందండి. ఆ ప్లేలిస్ట్ని క్లిక్ చేస్తే మీకు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటివి, ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి బాటనీ, జువాలజీ, సెకండ్ ఇయర్ బాటనీ, జువాలజీ సంబంధించినటువంటి ఏ ప్లేలిస్ట్ మనకి సపరేట్గా ఉందండి. సో కొంతమంది ఆస్పిరెంట్స్కి అక్కడ అర్థం కావట్లేదు, ఎక్కడ ఉంది ఏంటి అని అడుగుతున్నారు. సో కాబట్టి మీరు మెయిన్ హోమ్ పేజీలోకి వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్ సెక్షన్లోకి వెళ్తే మీకు ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి మీకు వీడియోస్ అన్నీ కూడా ఉంటాయండి. సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అన్ని రకాలైనటువంటి వీడియోస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇవన్నీ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేయడం జరుగుతుంది. మొత్తం కంప్లీట్ 100% ఇంటర్మీడియట్ సిలబస్ కూడా మీకు ఫ్రీగానే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో కాబట్టి మీరు చేసేది ఏంటంటే వీడియోని లైక్ చేయడం, ఒక 10 మందికి షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు యూజ్ అనేటటువంటిది ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఖచ్చితంగా మీరు ఛానల్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాం. ఇక లేట్ లేకుండా మనం టాపిక్లోకి వెళ్దామండి. సో ఈ చాప్టర్లో మనకి అసలు వృక్షశాస్త్రం ఏ విధంగా ఆవిర్భవించింది, దాని అభివృద్ధి ఏంటి, దాని పరిధి ఏంటి, దాంట్లో ఉన్నటువంటి విభాగాలు ఏంటి, వీటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. చూడండి, జీవుల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని జీవశాస్త్రం అంటారు. ఇది మనకి తెలుసు. దీంట్లో అంటే జీవులు అంటే మొక్కలు వస్తాయి, జంతువులు వస్తాయి, సూక్ష్మజీవులు వస్తాయి. సో ఇవన్నిటిని కూడా మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు మూడింటిని గురించి అధ్యయనం చేస్తే మనం జీవశాస్త్రం అంటారు. మరి గ్రీకు భాషలో బయాలజీ అనే పదం దేని నుంచి వచ్చింది అంటే గ్రీకు భాష నుంచి వచ్చింది. బయోస్ అనేటటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. మరి ఇక్కడ బయో అంటే ఏంటి అంటే జీవం అని అర్థం అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత లోగోస్ అంటే ఏంటంటే స్టడీ లేకపోతే చర్చ. సో ఈ రెండు పదాలు చాలా ఇంపార్టెంట్ అండి. బేసిక్స్ ఇవి కూడా అడుగుతాడు. మరి జీవశాస్త్రం అనేటటువంటి పదం ఏ భాష నుంచి వచ్చింది అని అడుగుతాడు. ఇది గ్రీకు భాష నుంచి వచ్చిందండి, ఇంపార్టెంట్ ఇది. మరి గ్రీకు భాషలో బయోసు, లోగోస్ అనే రెండు పదాల నుంచి వచ్చాయి. బయోస్ అంటే లైఫ్, జీవం అని అర్థం. లోగోస్ అంటే చర్చించడం లేదా స్టడీ అని అర్థం. కాబట్టి ఇవి రెండింటిని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మానవుడు తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని ప్రారంభించినప్పటి నుంచే మరి జీవశాస్త్రం అనేది పునాది వేయటం జరిగిందండి. మరి భూమి మీద ఈ మొక్కల పరిణామమే మనకి జీవశాస్త్రం అని చెప్తారండి. మిగిలినటువంటి శాస్త్రాలలాగా మనకి జీవశాస్త్రం కూడా బాగా, వృక్షశాస్త్రం, జంతు శాస్త్రాలు కూడా బాగా అభివృద్ధి అనేది గత 3 దశాబ్దాల్లో బాగా వేగంగా జరిగిందండి. అంటే గత 30 సంవత్సరాలు, 3 దశాబ్దాలు అంటే 3 పదుల 30, గత 30 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి 20 శతాబ్దాల్లో కంటే ఎక్కువ జరిగిందని చెప్పవచ్చు. మనకి గడిచినటువంటి 20 శతాబ్దాల్లో ఎంతైతే మనకి ఈ జీవశాస్త్రంలో కానివ్వండి, వృక్షశాస్త్రంలో కానీ మనకి అభివృద్ధి జరిగిందో దానికంటే ఎక్కువగా మనకి కేవలం ఈ 3 శతాబ్దాలు అంటే గడిచిన 30 సంవత్సరాల్లోనే మనకి వృక్ష జంతు శాస్త్రాల్లో అభివృద్ధి అనేది జరిగింది. మరి దీనికి అభివృద్ధి జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనకి చాలా రకాలైనటువంటి టెక్నాలజీ డెవలప్ అయింది. ఇక్కడ జీవభౌతిక శాస్త్రం కానివ్వండి, జీవరసాయన శాస్త్రం కానివ్వండి, ఇంకా మాలిక్యులర్ బయాలజీ కానివ్వండి, జెనెటిక్స్ కానివ్వండి. సో వీటన్ని రంగాల్లో కూడా డెవలప్మెంట్ జరిగింది. ఇంకా కొన్ని టెక్నాలజీలు కూడా బాగా డెవలప్ అయ్యాయి. ఏంటంటే క్రోమాటోగ్రఫీ కానివ్వండి, సెంట్రిఫికేషన్ కానివ్వండి, ఎలక్ట్రోఫోర్సెస్, స్పెక్ట్రోస్కోపీ. సో ఇట్లాంటివన్నీ కూడా అధునాతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా అభివృద్ధి చెందడం వల్ల మరి వృక్షశాస్త్రం కానివ్వండి, జంతు శాస్త్రం కానివ్వండి, జీవశాస్త్రానికి సంబంధించినటువంటి పూర్తిగా అభివృద్ధి అనేది జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మనం జీవశాస్త్రానికి సంబంధించినటువంటి స్వర్ణయుగంలో ఉన్నాం. సో మరి ఈ చాప్టర్లో మనకి వృక్షశాస్త్రం దీంట్లో మరి ఈ జీవశాస్త్రం నుంచి వృక్షశాస్త్రం ఏ విధంగా ఆవిర్భవించింది, దాని అభివృద్ధి ఏంటి, పరిధి ఏంటి, దాంట్లో ఉన్నటువంటి విభాగాలు ఏంటి, సో దీని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. సో ముందు ఆవిర్భావం.
చూడండి, మొక్కలకు సంబంధించినటువంటి జీవశాస్త్రాన్ని వృక్ష శాస్త్రం అంటారు. అంటే మొక్కల గురించి చదువుకునేటటువంటి శాస్త్రాన్ని వృక్ష శాస్త్రం, బోటనీ అంటారు. మరి గ్రీకు భాషలో బోస్ అనేటటువంటి పదం నుంచి మనకి రావటం జరిగింది. బోస్ అనేటటువంటి పదానికి పశువులు అని అర్థం అండి. తర్వాత బోస్కిన్ అనేటటువంటి పదానికి అర్థం పశువుల మేత లేకపోతే దాణా అని అర్థం. కాలక్రమేణా అది బోస్కిన్ అనేటటువంటి పదంగా మారి తర్వాత బోటనీ అనేటటువంటి పదంగా మారింది. సో ఇప్పుడు ఈరోజు దీని మన బోటానీ అనే పదం నుంచి తర్వాత ఇప్పుడు ప్రజెంట్ బోటనీ అనేటటువంటి పదాన్ని ఎక్కువగా వాడటం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే వృక్షశాస్త్రం, బోటనీ అంటే జీవశాస్త్రంలో ఉన్నటువంటి మొక్కల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని వృక్ష శాస్త్రం అన్నారు. తర్వాత దీన్ని బోటనీ అంటారు. మరి ఈ బోటనీ అనేటటువంటి పదం ఏ భాష నుంచి వచ్చిందో అడుగుతారండి. ఇది కూడా గ్రీకు భాష నుంచి వచ్చింది. మరి గ్రీకు భాషలో బోస్ అనేటటువంటి పదం నుంచి వచ్చింది. బోస్ అనే పదానికి అర్థం ఏంటి అని అడుగుతాడండి. పశువు అని అర్థం. తర్వాత బోస్కిన్ అని అంటే అర్థం అడుగుతాడు, పశువుల మేత అని అడుగుతాడు. కాబట్టి ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఇట్లాంటి బేసిక్స్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఏ భాష నుంచి వచ్చింది అంటాడు, గ్రీకు భాష నుంచి వచ్చింది. బోటనీ అనేటటువంటిది బోస్ అనేటటువంటి పదం నుంచి వచ్చింది. బోస్ అంటే ఏంటంటే పశువులు, క్యాటిల్స్ అని అర్థం. బోస్కిన్ అంటే పశువుల మేత అని అర్థం. కాలక్రమేణా అదేమైందంటే బోస్కిన్ కాస్త బొటానీ అనే పదంగా మారింది. చివరికి అది బోటనీ అనేటటువంటి పదంగా మారింది ఇప్పుడు. సో ఇదండి. నెక్స్ట్ మరి అభివృద్ధి తీసుకున్నట్లయితే చూడండి, మనకి జీవశాస్త్రం, వృక్షశాస్త్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి తీసుకున్నట్లయితే మానవుడు తన నిత్యావసరాలైనటువంటి ఆహారం కానివ్వండి, ఆవాసం కానివ్వండి, వస్తువులు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, మనకి నిత్య జీవితంలో డైలీ మార్నింగ్ నుంచి పడుకునే వరకు కూడా అన్ని రకాలైనటువంటివి మనకి మొక్కల నుంచి మనం కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆదిమ కాలం నుంచి మానవుడు మొక్కల మీద ఆధారపడటం దగ్గర నుంచి మొక్కలను పరిశీలించడం, వాటిని అధ్యయనం చేయటం, మొక్కలను ఉపయోగించడం, ఈ విధంగా చేశాడండి మానవుడు. కాబట్టి ఈ నిదర్శనాలు మనకి ప్రాచీన కాలంలో క్రీస్తు శకారంభానికంటే ముందుగానే మనకి మొక్కల్ని ఆహారం, ఔషధంగా వాడటానికి విస్తృతమైనటువంటి సమాచారం సేకరించాడు మానవుడు. అంటే ఏ మొక్కలు మనకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి, ఏవి ఔషధాలుగా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి, ఏవి వస్త్రాల కోసం ఉపయోగపడతాయి అనేది విస్తృతమైనటువంటి మొక్కల మీద సమాచారం సేకరించి రీసెర్చ్ చేయడం జరిగింది అప్పట్లోనే. సో దీన్ని బట్టి మనకి ప్రాచీన కాలంలోనే విజ్ఞాన శాస్త్రం అనేది, ఇక్కడ బోటనీ అనేది అక్కడ అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు. క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల నాటికి ఈజిప్ట్ దేశస్థులు, తర్వాత అసీరియన్లు పైరు మొక్కలు, వృక్ష ఫలాల గురించి సమాచారాన్ని చిత్రాల రూపంలో, వాళ్ళు పెయింటింగ్ రూపంలో వేశారండి, రాళ్ల మీద కానివ్వండి. సో ఇట్లా వేయటం జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఏ దేశస్తులు మొక్కలకు సంబంధించినటువంటి పైరు మొక్కలకు సంబంధించినటువంటి పంట మొక్కలు కానివ్వండి, తర్వాత ఇంకా ఫలాలు ఇచ్చేటటువంటి వృక్షాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని చిత్రం రూపంలో వేశారు అని అడుగుతాడు. ఈజిప్ట్ దేశస్తులు, తర్వాత అస్సేరియన్లు. సో ఇవి రెండు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అండి ఇవి. ఈజిప్ట్ దేశస్తులు, తర్వాత అస్సేరియన్లు, వీళ్ళు మనకి ఏవైతే మనకు పంట మొక్కలుగా ఉపయోగపడతాయో, తర్వాత పండ్లను ఇస్తాయో ఆ మొక్కలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కొన్ని పిక్చర్స్ రూపంలో వాళ్ళు గోడల మీద కానివ్వండి, లేకపోతే ఇంకా అక్కడ రాళ్ల మీద కానీ నమోదు చేశారు. హీరోగ్లిఫిక్స్ అని నమోదు చేశారు. ఇట్లా నమోదు చేసింది ఎవరు అని అడుగుతారండి. ఇట్లా నమోదు చేసింది ఎవరు అంటే హీరోగ్లిఫిక్స్. మొక్కలకు సంబంధించినటువంటి సస్య మొక్కలు కానివ్వండి, తర్వాత ఇంకా మానవుడికి అవసరమైనటువంటి వివిధ రకాలైనటువంటి ఫలవృక్షాలకు సంబంధించినటువంటి సమాచారాల్ని గ్రీకుల కాలంలో, తర్వాత ఇంకెవరని చెప్పాము, అసేరియన్లు, ఈజిప్టియన్లు కాలంలో నమోదు చేసినటువంటివి హీరోగ్లిఫిక్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు నమోదు చేశారంట ఇతను. నెక్స్ట్ క్రీస్తుపూర్వం 2500 సంవత్సరం నాటికి చైనీయులు వివిధ రకాలైనటువంటి మొక్కల గురించినటువంటి సాగు మొక్కల గురించి తెలుసుకోవడం జరిగిందండి. వీళ్ళు చైనీయులు సాగు మొక్కలకు సంబంధించినటువంటి సమాచారాన్ని వీళ్ళు 2500 సంవత్సరం నుంచి తెలుసుకున్నారు. మన దేశంలో 2000 సంవత్సరం నుంచి అధర్వణ వేదంలో ఎన్నో రకాలైనటువంటి మందు మొక్కల గురించి చెప్పడం జరిగిందండి. ఇది ఇంపార్టెంట్. మన భారతదేశంలో అధర్వణ వేదం ఉంది కదా, వేదాలు తెలుసు కదా, ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదము, ఇట్లా ఈ 4 వేదాల్లో ఒకటైనటువంటి అధర్వణ వేదంలో దాదాపు మనకి ఎన్నో రకాలైనటువంటి మెడిసినల్ ప్లాంట్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ 1300 సంవత్సరంలో పరాశరుడు, ఇంపార్టెంట్ అంటే ఇది, ఇతను
కృషి పరాశరం అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. దాంట్లో అది అత్యంత ప్రాచీనమైనటువంటి గ్రంథంలో వ్యవసాయంతో పాటు కలుపు మొక్కల గురించి ఇతను చెప్పడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పరాశరుడు రాసినటువంటి గ్రంథం అడుగుతాడండి, కృషి పరాశరం అంటారు. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. పరాశరుడు రాసినటువంటి గ్రంథము కృషి పరాశరం. లేకపోతే ఇట్లా కూడా అడగచ్చు, కృషి పరాశరం రాసింది ఎవరు అంటాడు, పరాశరుడు లేకపోతే అరిస్టాటిల్. సో ఇక్కడ పేరులోనే ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది ఏముండదు దీనికి. ఇతను ఏం చేశాడంటే అత్యంత ప్రాచీనమైనటువంటి గ్రంథంలో వ్యవసాయంకి సంబంధించినటువంటి మొక్కలతో పాటు కలుపు మొక్కలకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఇతను చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈయన వృక్ష ఆయుర్వేద అనేటటువంటి ఇంకొక పుస్తకం రాశాడండి. దీంట్లో ఎన్నో రకాలైనటువంటి అడవి మొక్కల గురించి, వాటి యొక్క బాహ్య నిర్మాణం, అంతర్లక్షణాలు, సో ఔషధ మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్ గురించి చెప్పడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. వృక్ష ఆయుర్వేద అనేటటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు అంటాడు, పరాశరుడు రాశాడండి. ఇది తెలంగాణలో లాస్ట్ ఇయర్ డిఎస్సిలో ఇది స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్లో ఈ బిట్ అడగడం జరిగిందండి. వృక్ష ఆయుర్వేద గ్రంథాన్ని రాసింది ఎవరు అని అడిగాడండి, పరాశరుడు, గుర్తుపెట్టుకోండి. దీంట్లో అడవి మొక్కల గురించి, బాహ్య అంతర్నిర్మాణ లక్షణాల గురించి, మెడిసినల్ ప్లాంట్స్, ఔషధ మొక్కల గురించి అతను చెప్పాడు. నెక్స్ట్ వృక్షశాస్త్రం ఒక శాస్త్రంగా వృద్ధి చెందడానికి గ్రీకు తత్వవేత్తలైనటువంటి సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు అండి. అంటే వృక్షశాస్త్రం అనేది ఒక జీవశాస్త్రంలో ఒక ముఖ్యమైనటువంటి బ్రాంచ్గా డెవలప్ అవడానికి ఈ గ్రీకు తత్వశాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో, సోక్రటీస్ కానివ్వండి, ప్లేటో కానివ్వండి, అరిస్టాటిల్, వీళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. మరి ఇక్కడ వృక్షశాస్త్ర పితామహుడు థియోఫ్రాస్టస్ చాలా ఇంపార్టెంట్ అండి. వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు అని అడుగుతారు. థియోఫ్రాస్టర్ని వృక్షశాస్త్ర పితామహుడు అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది డైరెక్ట్ బిట్. ఇది ఇతను క్రీస్తు పూర్వం 340లో ఒక బుక్ రాశాడండి. దాని పేరు ఏంటంటే ద హిస్టోరియా ప్లాంటారం అనేటటువంటి బుక్ రాశాడు. ద హిస్టోరియా ప్లాంటారం అనేటటువంటి బుక్లో సుమారు దాదాపు 500 మొక్కలకు సంబంధించినటువంటి బాహ్య నిర్మాణాలు, అంతర్లక్షణాలకు సంబంధించినటువంటివి మొత్తం వివరించాడు. దీంట్లో బాహ్య లక్షణాలు, అంతర్నిర్మాణానికి సంబంధించినటువంటి లక్షణాలని వివరించడం జరిగింది. సో దీనికి బిట్లు ఎట్లా అడుగుతారంటే వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు అంటాడు, థియోఫ్రాస్టర్. లేకపోతే వృక్షశాస్త్ర పితామహుడు రాసినటువంటి గ్రంథం ఏది అంటారు, ద హిస్టోరియా ప్లాంటారం. లేకపోతే ద హిస్టోరియా ప్లాంటారం గ్రంథం ఎవరు రచించారు అంటాడు, థియోఫ్రాస్టర్. తర్వాత ఈ క్రింది వాటిలో ఏ శాస్త్రవేత్త సుమారు 500 మొక్కల బాహ్య అంతర్లక్షణాల గురించి వివరించాడు అంటే థియోఫ్రాస్టర్. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి అండి, ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ 16-17 శతాబ్దాల్లో పునరుజ్జీవ కాలం ఏదైతే ఉందో ఆ కాలంలోనే, అనగా హెర్బలిస్టుల యుగం చెప్తారు. ఆ యుగంలోనే ఆవరణంలో పెరుగుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి మొక్కలకు సంబంధించినటువంటి ప్రయోగాత్మక అధ్యయనాలు అనేవి ప్రారంభించడం జరిగిందండి. 16-17 శతాబ్దాల్లో మన సహజంగా సహజ ఆవరణాలు పెరిగేటటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో మొక్కల మీద ప్రయోగాలు చేయడం జరిగింది. ఔషధ మొక్కల గురించి హెర్బల్స్ అనేటటువంటి గ్రంథంలో రాయటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మెడిసినల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో ఆ మెడిసినల్ ప్లాంట్స్ గురించి అప్పుడు 16-17 శతాబ్దాల్లోనే హెర్బల్స్ అనేటటువంటి గ్రంథంలో వాటి యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. నెక్స్ట్ గాస్పర్డ్ బాయిల్, ఇతను 6000 మొక్కలకు సంబంధించినటువంటి వర్ణన, గుర్తింపు లక్షణాలని ప్రచురించి మొట్టమొదటిసారిగా ద్వినామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టాడు. 600 రకాలైనటువంటి మొక్కల గురించి వర్ణన, గుర్తింపు లక్షణాలు చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడిగితే గాస్పర్డ్ బాయిల్ అండి. తర్వాత ఇక్కడ ఇతను ద్వినామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అంటే మనం ద్వినామీకరణ విధానాన్ని కరోలస్ లిన్నెయస్ అని చెప్పాం కదా. సో కాబట్టి మరి మీకు బిట్లో ఆప్షన్లో ద్వినామీకరణ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే కరోలస్ లిన్నెయస్ ఉంటే అతని పేరు పెట్టండి, లేకపోతే గాస్పర్డ్ బాయిల్ ఉంటే ఈ బాయిల్ పేరు పెట్టండి. 2 పేర్లు అయితే మ్యాక్సిమం ఉండవండి, కాబట్టి ఏదైనా ఒకటే ఉంటుంది. మరి ఇది కూడా ఇతను కూడా ప్రవేశపెట్టాడు అనేటటువంటిది మనకి కనిపిస్తుంది ఇందులో. నెక్స్ట్ రాబర్ట్ హుక్ కణాన్ని కనుక్కోవడంతో ఇతనికి మనకి బ్యాక్టీరియాలకు సంబంధించినటువంటి అధ్యయనం అనేది ప్రారంభమైంది. రాబర్ట్ హుక్ మైక్రోగ్రఫీ అనేటటువంటి పుస్తకాన్ని రాశాడండి, చాలా చాలా ఇంపార్టెంట్. రాబర్ట్ హుక్ రాసినటువంటి పుస్తకం పేరు ఏది అంటే మైక్రోగ్రఫీ అనేటటువంటి పుస్తకాన్ని రాయటం జరిగింది.
రాబర్ట్ హుక్ కణాన్ని కనుక్కున్నాడు. కణాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు అంటారు? రాబర్ట్ హుక్ అంటారు. ఇతను బెండులో ఉన్నటువంటి ఓక్ చెట్లో ఉన్నటువంటి బెరడులో ఉన్నటువంటి కణాలు కనుక్కున్నాడు కదా, మనకి 8th క్లాస్లో ఉంటుంది. మైక్రోగ్రఫీ పుస్తకాన్ని రాసింది ఎవరు అంటారండి? రాబర్ట్ హుక్. తర్వాత యాంటోన్ వన్ లీవెన్ హాక్ మొట్టమొదటిసారిగా బ్యాక్టీరియాని కనుక్కోవటం జరిగింది. ఇతను యాంటోన్ వన్ లీవెన్ హాక్ తాను సొంతగా రూపొందించినటువంటి హ్యాండ్మేడ్ లెన్స్ కటకాలను ఉపయోగించి ఇతను వివిధ రకాల కుంటలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల్ని, బ్యాక్టీరియాలని ఇవన్నీ పరిశీలించాడని చెప్పాము. సో కాబట్టి సజీవంగా చూడటం అనేటటువంటిది జరిగింది. నెహీమియా గ్రూ మార్సెల్లో మాల్పీగులు వృక్ష కణాలకు సంబంధించినటువంటి అంతర్నిర్మాణాన్ని వర్ణించారు. ఇది ఇంపార్టెంట్. నెహీమియా గ్రూ మార్సెల్లో మాల్పీగులు వేటి మీద పరిశోధనలు చేశారంటారు? వృక్ష కణాల అంతర్నిర్మాణం, జన్యుశాస్త్రము, ఇంకా ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళు నెహీమియా గ్రూ మార్సెల్లో మాల్పీగులు అంతర్నిర్మాణానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలుగా వీళ్ళు చెప్తారు. నెక్స్ట్ కామెరేరియన్. ఇతను మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తిని వర్ణించాడు. ఇంపార్టెంట్ అండి. మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తిని వర్ణించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతాడు? కామెరేరియన్. 17వ శతాబ్దంలో వృక్షశాస్త్రం ఒక నిర్దిష్టమైనటువంటి శాస్త్రంగా డెవలప్ అయింది. ఇతను లైంగిక ప్రత్యుత్పత్తిని వర్ణించిన తర్వాత కామెరేరియన్ మనకి వృక్షశాస్త్రంలో ఒక నిర్దిష్టమైనటువంటి శాస్త్రంగా ఇది అభివృద్ధి చెందింది. సో ఈ పారాగ్రాఫ్లు మీరు గుర్తుపెట్టుకునేది మైక్రోగ్రఫీ రాసింది రాబర్ట్ హుక్ అండి. తర్వాత యాంటోనీ వాన్ లీవెన్ హాక్ మొట్టమొదటిసారిగా బ్యాక్టీరియాలు కనుక్కున్నాడు. నెక్స్ట్ నెహీమియా గ్రూ మార్సెల్లో మాల్పీగులు వృక్ష కణాల అంతర్నిర్మాణాన్ని వర్ణించారు. కామెరేరియన్ మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తిని వర్ణించడంతో 17వ శతాబ్దంలో వృక్షశాస్త్రం ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాంచ్గా డెవలప్ అయింది. నెక్స్ట్ 18వ శతాబ్దం తీసుకున్నట్లయితే వర్గీకరణ శాస్త్రము, శరీర ధర్మ శాస్త్రాలు పురోగతి సాధించిందండి. స్వీడన్ దేశానికి చెందినటువంటి కరోలస్ వాన్ లిన్నేయస్ ఇతను ద్వినామీకరణ విధానాన్ని వాడుకలోకి తీసుకురావడం జరిగింది. ఇది నామీకరణ ఇతను కూడా చెప్పాడు మనకి ఆల్రెడీ కాస్పర్డ్ బాహిను. సో కాబట్టి మనకి ఇతను 18వ శతాబ్దం, అది 17వ శతాబ్దం అతను. సో కాబట్టి 2 పేర్లు అనేవి ఉండవండి. దాదాపు మ్యాక్సిమం ఫస్ట్ ఇతను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇతను కరోలస్ లిన్నేయస్ అనేటటువంటి శాస్త్రవేత్త ఎక్కువగా మనకి స్కూల్ బుక్స్లో కూడా ఉంటుంది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. 2 పేర్లు అయితే ఉండవు. లైంగిక వర్గీకరణ వ్యవస్థను ప్రతిపాదించాడు. కరోలస్ లిన్నేయస్ ఇతను మొక్కల వర్గీకరణకు సంబంధించినటువంటి సిస్టమాటిక్స్లో ఇతను మొక్కల వర్గీకరణను పుష్పాల ఆధారంగా చేయడం జరిగింది. సో కాబట్టి ఇతను లైంగిక వర్గీకరణ వ్యవస్థని తీసుకొచ్చాడు. ఇంపార్టెంట్. ఇదే సమయంలో శరీర ధర్మ శాస్త్రవేత్త స్టీఫెన్ హెల్స్ మొక్కల్లో వేరుపీడన వల్ల దారుణాలలో నీరు ఏ విధంగా ప్రసరణ జరుగుతుందో చెప్పాడండి మనకి. స్టీఫెన్ హెల్స్ మనకి 7th క్లాస్లో ఉంటుంది. వీళ్ళు మొక్కల్లో ప్రసరణ సంబంధించినటువంటి ప్రయోగాలు చేయడం జరిగింది. వేరుపీడన వల్ల దారుణాలలో నీరు ఏ విధంగా ప్రసరణ జరుగుతుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది స్టీఫెన్ హిల్స్. ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ జోసెఫ్ ప్రీస్లే. ఈ జోసెఫ్ ప్రీస్లే అనేటటువంటి శాస్త్రవేత్త మనకి తెలుసు. ఇది ఇతను కూడా మనకి 7th క్లాస్లో ఉంది, 10th క్లాస్లో కూడా ఉంది. అంటే మొక్కలు ఆకుపచ్చని వాతావరణంలో విషపూరిత వాయువుని గ్రహించి స్వచ్ఛమైనటువంటి వాయువుని ఇస్తాయని చెప్పాడు. అంటే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ ఇస్తాయని చెప్పడం జరిగింది. ఆక్సిజన్ కనుక్కున్న శాస్త్రవేత్త కూడా ప్రీస్లేనండి. ఇంపార్టెంట్. జోసెఫ్ ప్రీస్లే ఆక్సిజన్ కనుక్కున్నాడు. దానికి పేరు పెట్టింది మాత్రం లెవోయిజర్. గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్ కనుక్కున్నది ప్రీస్లే, దానికి ఆ పేరు పెట్టింది లెవోయిజర్. సో ఇది దీనికి సంబంధించింది. కరోలస్ లిన్నేయస్ ద్వినామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టాడండి. తర్వాత ఇతను లైంగిక వర్గీకరణ వ్యవస్థను కూడా ప్రతిపాదించాడు. స్టీఫెన్ హిల్స్ వేరుపీడనం వల్ల దారుణాలలో నీటి ప్రసరణ జరుగుతుందని చెప్పాడు. నెక్స్ట్ జోసెఫ్ ప్రీస్లే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, విషపూరితమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ ఇస్తాడని చెప్పాడు. ఆక్సిజన్ కనుక్కున్నది ప్రీస్లే, ఆక్సిజన్ పేరు పెట్టింది లెవోయిజర్. నెక్స్ట్ 19వ శతాబ్దం తీసుకున్నప్పుడు 19వ శతాబ్దంలో మనకి వివిధ వృక్షశాస్త్రాల్లో వాటికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి వృక్షశాస్త్ర శాఖల్లో గణనీయమైనటువంటి అభివృద్ధి జరిగిందండి. జెకోస్లేవియా, ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి గ్రెగర్ జోయాన్ మెండల్, ఈ మెండలు మనకి బఠానీ మొక్కల మీద సంకర ప్రయోగాలు చేశాడండి. ఇట్లా చేయడంతో జన్యుశాస్త్రం అనేది ఒక ముఖ్యమైనటువంటి శాఖగా అభివృద్ధి చెందడం జరిగింది. ఇతను 1866లో అనువంశికత సూత్రాలను ప్రవేశపెట్టి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్గా పేరు పొందాడండి.
జన్యు శాస్త్ర పితామహుడు అంటారు. గ్రిగర్ జాన్ మెండల్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. తర్వాత హెకెల్, ఇతను ఆవరణ శాస్త్రానికి సంబంధించినటువంటి పునాదులు వేయటం జరిగింది. ఆవరణ శాస్త్రానికి ఇకాలజీ అని పేరు పెట్టింది కూడా హెకెలేనండి. మనకి బిట్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఆవరణ శాస్త్రం లేకపోతే ఆవరణ వ్యవస్థ అని పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే హెకెల్. ఇక్కడ చూడండి, మీకు సింపుల్ కోడ్ కూడా ఉంటుంది. ఈకాలజీలో ఎక్కల్ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ కూడా ఎకాలజీ అనేటటువంటి ప్రొనౌన్సియేషన్ వస్తుంది. హెకల్లో ఎకాలజీ అనేటువంటి, ఇక్కడ దీని పక్కన జీ పెడితే ఎకాలజీ అయింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇట్లా. హెకెల్ ఈకాలజీ జీవావరణ శాస్త్రానికి పునాదులు వేశాడు. నెక్స్ట్ వర్గీకరణ శాస్త్రవేత్తలు, ముఖ్యమైనటువంటి వర్గీకరణ శాస్త్రవేత్తలు డి కండోల్, ఎడ్లింకర్, బెంతామ్ హుకర్లు. సో వీళ్ళు వర్గీకరణ విధానాలను ప్రతిపాదించారండి. చాలా చాలా ఇంపార్టెంట్. వర్గీకరణ విధానాలను ప్రతిపాదించిన వారిలో లేనివారు అని కూడా అడుగుతాడండి, గుర్తుపెట్టుకుంటే. డి కండోలు, ఎడ్లింకర్, బెంతామ్ హుకర్లు. సో వీళ్ళు ఏం చేశారంటే వర్గీకరణ సంబంధించినటువంటి శాస్త్రవేత్తలుగా చెప్తారు వీళ్ళు. నెక్స్ట్ చార్లెస్ డార్విన్, ఇతను జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ బుక్కనర్, ఇతను ఈస్ట్ కణాల్లో జైమేజ్ అనేటటువంటి ఎంజైమ్ని కనుక్కున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బుక్కనర్ ఈస్ట్ కణాల్లో జైమేజ్ అనేటటువంటి ఎంజైమ్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త అని అడుగుతాడు. సరి గుర్తుపెట్టుకోండి. బుక్కనర్ శాస్త్రవేత్త ఈస్ట్ కణాల్లో జైమేజ్ అనే ఎంజైమ్ని కనుక్కున్నాడు. నెక్స్ట్ 20వ శతాబ్దంలో ఇంకా మనకి తీసుకున్నట్టయితే వివిధ ముఖ్యమైనటువంటి శాఖల్లో కణజీవ శాస్త్రంగా కూడా బాగా అభివృద్ధి చెందిందంటే 20వ శతాబ్దంలో మనకి సెల్ బయాలజీ కూడా బాగా డెవలప్ అయింది. హ్యూగో డెవ్రీస్ మొక్కల ఉత్పరివర్తనాల గురించి చెప్పడం జరిగింది. ఉత్పరివర్తనాల గురించి చెప్పింది ఎవరు అని అడుగుతాడు. హ్యూగో డెవ్రీస్ ఉత్పరివర్తనాల గురించి చెప్పాడు. నెక్స్ట్ సట్టన్ బవైరీ, వీళ్ళు అనువంశికతలో క్రోమోజోముల పాత్ర గురించి చెప్పారు. ఇంపార్టెంట్ అండి ఇది. అనువంశికతలో క్రోమోజోముల పాత్ర గురించి చెప్పింది ఎవరు అంటే సట్టన్ బవేరీ. తర్వాత వాట్సన్ క్రిక్లు డిఎన్ఏ ద్విసర్పిల నమూనా అంటే డబుల్ హెలిక్స్ నిర్మాణం చెప్పింది ఎవరు అంటారు. వాట్సన్ క్రిక్లు, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి బిట్ ఇది. నెక్స్ట్ ఫ్రాంకిల్ కొన్రాట్, ఇతను ఆర్ఎన్ఏలతో జన్యుతత్వాన్ని వివరించాడు. ఇతను ఫ్రాంకిల్ కొన్రాట్ ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి జన్యుతత్వాన్ని వివరించడం జరిగింది. ఆర్ఎన్ఏ యొక్క జెనెటిక్ నేచర్ని చెప్పింది ఎవరు అని అడుగుతాడండి. ఫ్రాంకిల్ కొనరాట్. నెక్స్ట్ చూడండి, హరగోవింద్ ఖోరానా. మరి అతను కృత్రిమ జన్యువుని సంశ్లేషణ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టిఫిషియల్ జీన్స్ని తయారు చేసింది. అంటే నత్రజని క్షారాలు ఉంటాయి కదా, అడెనిన్, గ్వానైన్, థయామిన్, సైటోసిన్స్, వాటిని ఉపయోగించి ఆర్టిఫిషియల్గా జీన్ని సంశ్లేషణ చేశాడు. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. హరగోవింద్ ఖోరానా కృత్రిమ జన్యువుని సంశ్లేషణ చేశాడు. నెక్స్ట్ కణజాల వర్ధనానికి సంబంధించినటువంటి ముఖ్యమైన శాస్త్రవేత్తల్లో హన్నింగు, షిమకుర, స్క్రూగు, వైటు, నిష్బు, మహేశ్వరి. వీళ్ళు కణజాల వర్ధనం, టిష్యూ కల్చర్ మీద ఎక్కువగా పరిశోధన చేయడం జరిగిందండి. మరి ఈ శతాబ్దానికి సంబంధించినటువంటి నూతన ఆవిష్కరణలుగా వీటిని చెప్పొచ్చు. మరి ఇదే శతాబ్దంలో 4 రస్కాలు ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుక్కున్నారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుక్కున్నది ఎవరంటే నాల్ అండ్ రస్కాలు. వీళ్ళు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని కనుక్కున్నారు. వీళ్ళు గుర్తుపెట్టుకోండి. హరగోవింద్ ఖోరానా కృత్రిమ జన్యు సంశ్లేషణ చేశాడు. నెక్స్ట్ కణజాల వర్ధనానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు తీసుకున్నట్లయితే హన్నింగు, షిమకుర, స్క్రూగు, వైటు, నిష్బు, మహేశ్వరీలు. నెక్స్ట్ 20వ శతాబ్దం తీసుకున్నట్లయితే 20వ శతాబ్దంలో మనకి ఫిజియాలజీలో గణనీయమైనటువంటి మార్పులు రావడం జరిగిందండి. ఎఫ్డబ్ల్యూ వెంట్ ఆక్సిన్లు గుర్తించాడు. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆక్సిన్లు పేరు పెట్టింది కూడా ఎఫ్డబ్ల్యూ వెంటే. ఎఫ్డబ్ల్యూ వెంట్ ఆక్సిన్లకి పేరు పెట్టాడు. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ హన్స్ క్రెబ్స్ మొక్కల్లో శ్వాసక్రియకి సంబంధించినటువంటి సిట్రిక్ ఆమ్ల పదము లేదా ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అంటారు, టీసీఏ సైకిల్ అంటారు. ఈ టీసీఏ సైకిల్ని ఎవరు కనుక్కున్నారు అని అడుగుతాడండి. హ్యాన్స్ క్రెబ్స్.
ఇతను శ్వాసక్రియకు సంబంధించినటువంటి మొక్కల్లో శ్వాసక్రియకు సంబంధించినటువంటి సిట్రిక్ ఆమ్ల పదము లేదా ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలయాన్ని ఇతను కనుక్కున్నాడు. ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ జేబి సమనర్ యూరియేజ్ అనేటటువంటి ఎంజైమ్ని స్ఫటికీకరించాడు. క్రిస్టలైజేషన్ ప్రాసెస్ ద్వారా ఈ ఎంజైమ్ని తయారు చేశాడు. జేబి సమనర్ ఇంపార్టెంట్ అండి బిట్ ఇది. జేబి సమనర్ ఇతను మనకి యూరియేజ్ అనేటటువంటి ఎంజైమ్ని స్ఫటికీకరించాడు. నెక్స్ట్ రాబర్ట్ హిల్, రూబిన్, తర్వాత ఆర్నాన్, ఎమర్సన్ వీళ్ళు కిరణజన్య సంయోగక్రియకు సంబంధించినటువంటి కాంతి దశలు లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారండి. వీళ్ళు మనకి తెలుసు రాబర్ట్ హిల్ చర్య అని చెప్పి చెప్తారు. ఆక్సిజన్ విడుదలవుతుందని చెప్పాము. రాబర్ట్ హిల్ చర్య, తర్వాత రూబిన్, ఆర్నాన్, ఎమర్సన్. సో వీళ్ళు కాంతి దశలకు సంబంధించినటువంటి కిరణజన్య సంయోగక్రియలో కాంతి దశల గురించి వివరించినటువంటి శాస్త్రవేత్తలు వీళ్ళు. తర్వాత మ్యాల్విన్, కెల్విన్, బెన్సన్, బాషమ్ వీళ్ళు C3 కార్బన్ స్వాంగీకరణ పదాన్ని కనుక్కోవడం జరిగిందండి. ఇవి కూడా ఇంపార్టెంట్. కార్బన్ స్వాంగీకరణ విధానం C3 సైకిల్ని కనుక్కున్న శాస్త్రవేత్తలో లేనివారు అని కూడా అడుగుతాడండి. మాల్విన్, కెల్విన్, బెన్సన్, బాషమ్ వీడు ముగ్గురు. నెక్స్ట్ హ్యాచ్స్లాక్ C4 పదాన్ని కనుక్కున్నాడు. మరి ఈ విధంగా కనుక్కోవడంతో వృక్ష శరీర ధర్మశాస్త్రం 20వ శతాబ్దంలోనే గమనించినటువంటి మార్పులు అనేవి రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. C4 పదాన్ని ఎవరు కనుక్కున్నారంటే C4 సైకిల్ని హ్యాచ్ మరియు స్లాక్ అనే శాస్త్రవేత్తలు మనకి C4 సైకిల్ని కనుక్కున్నారు వీళ్ళు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ భారతీయ శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ విఎస్ రామదాస్, తర్వాత అతని విద్యార్థులు C4 మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ గురించి పరిశోధన వీళ్ళు ప్రముఖంగా తోడ్పడ్డారు. ఇట్లా ఇది అడుగుతాడండి. మన భారతీయ శాస్త్రవేత్తలు C4 మొక్కల మీద కిరణజన్య సంయోగక్రియకు సంబంధించినటువంటి పరిశోధన చేసిన భారతీయ శాస్త్రవేత్తలు ఎవరు అంటారండి? ప్రొఫెసర్ విఎస్ రామదాసు, అతని విద్యార్థులు. నెక్స్ట్ 20వ శతాబ్దంలోనే వోద్ హౌస్, PKK నాయర్, CG రామానుజం లాంటి శాస్త్రవేత్తలు పరాగరేణు శాస్త్రాన్ని అభివృద్ధి పరిచారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పరాగరేణు శాస్త్రాన్ని పేలినాలజీ అంటారు కదా. పరాగరేణు శాస్త్రాన్ని అభివృద్ధి చేసినటువంటి శాస్త్రవేత్తలు ముఖ్యమైనటువంటి వాళ్ళు వోద్ హౌస్, నాయరు, రామానుజం. సో వీటి ముగ్గురు పరాగరేణు శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. నెక్స్ట్ బెస్సీ, రెండల్, హచిన్సన్, తక్తజాన్, క్రాన్క్విస్ట్. సో వీళ్ళందరూ కూడా ఆధునిక వర్గీకరణ శాస్త్రవేత్తలు అంటారండి. వీళ్ళు వర్గ వికాస వర్గీకరణ, ఫైలోజెనిక్ క్లాసిఫికేషన్ వీళ్ళు చెప్పడం జరిగిందండి. వర్గ వికాస వర్గీకరణకు సంబంధించినటువంటి వివరాలు చెప్పినటువంటి శాస్త్రవేత్తల్లో బెస్సీ, రెండల్, హచిన్సన్, తక్తజాన్, క్రాన్క్విస్ట్. సో వీళ్ళు దీనికి సంబంధించినటువంటి వాళ్ళు. సో ఇదండి ఈ పారాగ్రాఫ్లో మనకి అడిగేటటువంటి ముఖ్యమైనటువంటి బిట్లు. FW వెంట దేని కనుక్కున్నాడు అంటాడు. ఆక్సిజన్ గుర్తించారు, కనుక్కున్నాడు. తర్వాత సిట్రిక్ ఆమ్ల పదాన్ని ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల సైకిల్ని ఎవరు కనుక్కున్నారు అంటే క్రెబ్స్. నెక్స్ట్ యూరియేజ్ ఎంజైమ్ని స్ఫటికీకరించింది ఎవరు అంటే సమ్మనరు. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియల కాంతి దశను వివరించిన వాళ్ళు రాబర్ట్ హిల్, రూబెను. నెక్స్ట్ కెల్విన్, బెట్సన్ వీళ్ళు C3 సైకిల్ని కనుక్కున్నారు. నెక్స్ట్ C4 సైకిల్ని కనుక్కున్నది హ్యాచ్స్లాక్. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియ సంబంధించినటువంటి C4 సైకిల్లో భారతదేశంలో పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు విఎస్ రామదాసు, అతని స్టూడెంట్స్. నెక్స్ట్ పరాగరేణు శాస్త్రం మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్తలు వోద్ హౌస్, నాయరు, రామానుజం. తర్వాత వర్గ వికాస వర్గీకరణ సంబంధించినటువంటి పరిశోధన చేసిన వాళ్ళలో ముఖ్యమైనటువంటి వాళ్ళు బెస్సీ, రెండల్, హ్యాచిన్సన్, తక్తజాను, క్రాన్క్విస్ట్. సో వీళ్ళు ఇదండి దీనికి సంబంధించింది. నెక్స్ట్ పరిధి, వృక్షశాస్త్రానికి సంబంధించినటువంటి పరిధిని మనం పరిశీలిద్దామండి. చూడండి, మరి ఆది మానవుడు అప్పటి నుంచే మొక్కలు ఈ మొక్కల నుంచి ఏమేమి వస్తున్నాయి ఏంటి అనేటటువంటి వాటి యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని వివిధ రకాలైనటువంటి మొక్కలను సాగు చేయడం నేర్చుకున్నాడండి. అదేవిధంగా మనకి హరిత విప్లవం ద్వారా వివిధ రకాలైనటువంటి తెగుళ్ళు నిరోధించేటటువంటివి, తర్వాత ఎక్కువ దిగుబడి ఇచ్చేటటువంటివి, కీటకాల నిరోధకత చూపించేటటువంటివి వివిధ రకాలైనటువంటి పంట మొక్కలను కూడా మనం జీవ సాంకేతిక పద్ధతిలో అభివృద్ధిపరిచి పెరిగినటువంటి జనాభా కావాల్సినటువంటి ఆహారాన్ని మనం సమకూర్చడం జరుగుతుంది. ఇంకా మనకి క్రాసింగ్ కానివ్వండి, లేకపోతే జెనెటిక్ ఇంజనీరింగ్, జెన్యూ ఇంజనీరింగ్. సో ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందడంతో మన వృక్షశాస్త్రంలో ఎక్కువగా మనకి
అగ్రికల్చర్ వ్యవసాయం కానివ్వండి, ఇంకా అడవులకు సంబంధించినవి, ఉద్యానవనాలు, పుష్పాలు ఇలాంటి వీటిలో కూడా మంచిగా మనం పురోగతి సాధించడం జరిగింది. మొక్కలు తీసుకున్నట్టయితే సాగు మొక్కలు, వరి, గోధుమ, మొక్కజొన్న ఇలాంటి చెరుకు ఇలాంటివన్నిటిని కూడా మనకి కొత్త కొత్త ప్రజల పద్ధతులను ఉపయోగించి హైబ్రిడ్ వెరైటీలను కూడా రూపొందించడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ప్లాంట్ ఫిజియాలజీ తీసుకున్నట్లయితే ఆ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మనకి మొక్కల్లో ఉన్నటువంటి శరీర ధర్మ శాస్త్రపరమైనటువంటి పరిజ్ఞానాన్ని, ఫిజియాలజీ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మొక్కలు నీటిని ఏ విధంగా శోషించుకుంటున్నాయి, రసాయన ఎరువులను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి, ఆ మూలకాల లోపాన్ని ఎట్లా అరికట్టాలి, అధిక దిగుబడిని ఏ విధంగా సాధించాలి, తర్వాత మొక్కల్లో వృద్ధి నియంత్రకాలు, హార్మోన్లు ఏ విధంగా ఉపయోగించాలి, కలుపు మొక్కలను ఏ విధంగా కంట్రోల్ చేయాలి, విత్తనాల్లో సుప్తావస్థను ఎట్లా తొలగించాలి, మరి ఆకుకూరలను ఎక్కువ కాలం ఎట్లా నిల్వ చేయాలి, పండ్లు కృత్రిమంగా పండాలంటే పక్వానికి రావాలంటే ఏం చేయాలి, తర్వాత వేళ్ళు ఆర్టిఫిషియల్గా వేర్లు రావాలంటే ఏం చేయాలి, ఇట్లా ఇవన్నీ కూడా మనకి టెక్నాలజీ అనేటటువంటిది మొత్తం కూడా మనకి ఫిజియాలజీ డెవలప్ అవడంతో పెరిగింది ఇదంతా. నెక్స్ట్ వృక్ష వ్యాధి శాస్త్రం తీసుకున్నట్లయితే, ప్యాథాలజీ తీసుకున్నట్లయితే ప్యాథాలజీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా మనకి మొక్కల్లో చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయండి. దీంట్లో మరి ఈ వ్యాధి శాస్త్రానికి ఉన్నటువంటి పరిజ్ఞానంతో వివిధ రకాలైనటువంటి వ్యాధుల్ని కంట్రోల్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇంకా కణజాల వర్ధనం సంబంధించినటువంటి అవయవ వర్ధనం తక్కువ సమయంలోనే ఎక్కువ మొక్కల్ని ప్రయోగాల్లో తయారు చేయడం జరిగింది. వీటిని మైక్రో ప్రాపగేషన్ అని కూడా చెప్పినాం, సూక్ష్మ వ్యాప్తి. మరి ఇంకా మనకి వృక్షశాస్త్రం నుంచి మనకు కావాల్సిన బట్టల, కాగితం, ఆయుర్వేదం, ఔషధాలు ఇలాంటివన్నీ కూడా మనకి పరిశ్రమలను ఉత్పత్తి చేసేటటువంటివి డెవలప్ అయినాయి. నెక్స్ట్ వాణిజ్యపరంగా తీసుకున్నట్టయితే మనకి ఇంకా కలప, నారలు, తేయాకు, టీ, సుగంధ ద్రవ్యాలు, పత్రం, తర్వాత రేజిన్లు, అద్దకాలు, సుగంధ ద్రవ్యాలు ఇట్లాంటివన్నీ కూడా మనం మొక్కల నుంచి పొందటం జరుగుతుందండి. ఇవన్నీ మరి కలెక్ట్ చేయాలంటే మనకి ఖచ్చితంగా మొక్కలకు సంబంధించినటువంటి బోటనీ పరిజ్ఞానం అనేది ఉండాలి. ఇంకా ఆర్నికా, సింకోనా, వేప, దతురా డిజిటాలిస్, రావుల్పియా, సో ఇట్లాంటివన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ అండి. ఈ మెడిసినల్ ప్లాంట్స్ కూడా మనకి చాలా రకాలైనటువంటి మెడిసినల్ ప్లాంట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం నేర్చుకోవటం జరిగింది. విథీనియా, తులసి, బెల్లడోనా, కలబంద ఇలాంటి మెడిసినల్ ప్లాంట్స్ సంబంధించినటువంటి పరిజ్ఞానం కూడా మనం ఉపయోగించుకుంటున్నాం. నెక్స్ట్ సూక్ష్మజీవనాశకాలు, యాంటీబయాటిక్స్ తీసుకున్నట్లయితే పెన్సిలిన్ కానివ్వండి, ఇంకా తర్వాత జీవ కీటకనాశినులు, బయోపెస్టిసైడ్స్ కానివ్వండి, ఇంకా మనకి ఏకణ ప్రోటీన్లు, స్పైరులినా, క్లోరెల్లా, ఎక్కువ ప్రపంచంలో ఉన్నటువంటి పోషకాహార లోపంతో బాధపడేటటువంటి జనాలకి తక్కువ టైంలోనే ఎక్కువ పోషకాలు ఉన్నటువంటి ఏకకణ ప్రోటీన్లు అని చెప్పాము. ఈ స్పైరులినా, క్లోరెల్లా ఇలాంటి ఏకకణ ప్రోటీన్లు కూడా ఉత్పత్తి చేయడం అనేది కూడా మనకి ఈ విస్తృత అధ్యయనం వల్ల జరిగింది. ఇంకా బొగ్గు, కోకు, గ్యాసోలిన్, పెట్రోల్ ఇవన్నీ కూడా మనకి మొక్కలకు సంబంధించినటువంటి శిలాజాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులేనండి. ఇంకా తర్వాత మనకి ఇటీవల కాలంలో హైడ్రోకార్బన్లకు సంబంధించినటువంటి ఎక్కువ ఉన్నటువంటి జెట్రోపా అనేటటువంటి మొక్కలు కూడా ఉపయోగిస్తున్నారు. ఇంపార్టెంట్ ఇది. ఈ క్రింది వాటిలో హైడ్రోకార్బన్ అధికంగా కలిగినటువంటి మొక్కను గుర్తించండి అంటాడండి. సో ఇది జెట్రోపా. తర్వాత బయోడీజిల్ తయారు చేస్తున్నారు మొక్కల నుంచి మనకి. పొంగామియా లాంటి పెట్రో మొక్కలు అంటారు వీటిని. బయోడీజిల్ని తయారు చేయడం జరుగుతుంది. పొంగామియా మొక్క అంటారండి. పొంగామియా అనేటటువంటి మొక్క నుంచి బయోడీజిల్ని తయారు చేస్తారు. ఇది పెట్రో మొక్కలు అంటారు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా పర్యావరణ సంబంధమైనటువంటి సమస్యలను పరిష్కరించడానికి కూడా మనకి బోటనీ పరిజ్ఞానం అనేది బాగా ఉపయోగపడుతుందండి. మనకి ఇప్పుడు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం బాగా పెరిగి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏర్పడినప్పుడు మరి విరివిగా మొక్కలు నాటడం వల్ల దీన్ని నియంత్రించడం జరుగుతుంది. తర్వాత ఇంకా మృతికా కాలుష్యం కానివ్వండి, తర్వాత ఇంకా నీటి కాలుష్యాన్ని, నేల కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి బయో రెమిడియేషన్ అనేటటువంటి ప్రాసెస్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఈ బయో రెమిడియేషన్లో మనకి రసాయన పద్ధతుల ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం కాకుండా కేవలం మన కొన్ని మొక్కలను కానీ కొన్ని సూక్ష్మజీవులను కానీ ఉపయోగించి కాలుష్యాన్ని తగ్గించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రాల్లో పెద్ద పెద్ద ఆయిల్ ట్యాంకులు, షిప్పులు మునిగిపోయినప్పుడు ఆయిల్ మొత్తం కూడా సముద్రంలో కలిసినప్పుడు పొల్యూషన్ అయ్యింది. సో అలాంటి సందర్భాల్లో కొన్ని బ్యాక్టీరియాలను ఆడ వదిలేస్తే అవి మొత్తం కూడా వాటిని తినేసి మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇట్లా మనకి కాలుష్యాన్ని నియంత్రించడంలో మొక్కల్ని కానీ జంతువులు కానీ ఉపయోగించినట్లయితే, సూక్ష్మజీవులను ఉపయోగిస్తే బయో రెమిడియేషన్ అంటారు. అదే మొక్కలను ఉపయోగిస్తే ఫైటో రెమిడియేషన్ అంటారు దాన్ని. తర్వాత ఇంకా వివిధ రకాలైనటువంటి పూతికాహార బ్యాక్టీరియాలు కానివ్వండి, శిలీంధ్రాలు కానీ ఉపయోగించి పదార్థాల పునశ్చక్రీయంలో ఉపయోగిస్తున్నాం. అంటే మనకి నత్రజని సైకిల్ కానివ్వండి, లేకపోతే కార్బన్ సైకిల్, నైట్రోజన్ ఇట్లాంటి ఆ సైకిల్స్ పునశ్చక్రీయంలో కూడా మనకి సూక్ష్మజీవులు ఉపయోగపడుతున్నాయి. ఇంకా జీవ ఎరువులు తీసుకున్నట్లయితే బయో ఫెర్టిలైజర్స్ అని చెప్పాము. అజోలా, నాస్టాక్, అనబినా, రైజోబియమ్స్ వీటన్నిటిని కూడా మనకి రసాయన ఎరువుల వల్ల కలిగేటటువంటి నష్టాలని, నీటి కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి,
తర్వాత మృతికా క్రమక్షయం తగ్గించడానికి వీటిని ఉపయోగిస్తున్నాం. సో వీటిని ఉపయోగించడం వల్ల మనకి ఎలాంటి రసాయన ఎరువులు వాడాల్సినటువంటి అవసరం ఉండదు, పర్యావరణ కాలుష్యం కూడా జరగదు. తర్వాత మృతికా క్రమక్షయాన్ని కూడా మనకి తగ్గించి ఇసుకను పట్టేటటువంటి మొక్కలను కూడా ఇట్లా మనం పెంచడం జరుగుతుంది. గట్ల మీద వేయటం వల్ల ఏంటంటే మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది. తర్వాత క్లోరెల్లా లాంటి శైవలాలు తీసుకున్నట్టయితే వీటిని అంతరిక్షంలో కూడా ఉపయోగిస్తున్నారంటే అంతరిక్షంలో వ్యోమగాములు వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఇంపార్టెంట్. అంతరిక్ష పరిశోధనలో వ్యోమగాములు ఆహారంగా ఉపయోగించేటటువంటి మొక్కను గుర్తించండి అంటాడు క్లోరెల్లా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా మనకి చాలా రకాలైనటువంటి సముద్ర కలుపు మొక్కలు తీసుకున్నట్లయితే వాటి నుంచి అయోడిన్, అగార్ అని తయారు చేస్తారు. ఇవన్నీ కూడా మనకి వివిధ రకాలైనటువంటి పరిశోధనలో ఎక్కువగా రీసెర్చ్ పర్పస్లో అయోడిన్ కానివ్వండి, ఇంకా అగార్ కానివ్వండి, ఇది కణజాల వర్ధనంలో ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనకి వృక్షశాస్త్ర పరిజ్ఞానం అనేటటువంటిది మనకి మానవుడికి నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వివిధ రకాలైనటువంటి విభాగాలు తీసుకుందామండి. ఈ విభాగాలు తీసుకున్నట్టయితే వృక్షశాస్త్రానికి సంబంధించినటువంటి బ్రాంచ్లు కూడా ఇంపార్టెంట్. మరి వీటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. జీవశాస్త్రంలో మనకి భౌతిక రసాయన శాస్త్రాల ఉపయోగం వల్ల మనకి అంటే ఇప్పుడు ఈ బాటనీ తీసుకున్నట్లయితే, లేకపోతే జువాలజీ తీసుకున్నట్లయితే, బయాలజీ తీసుకున్నట్లయితే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, తర్వాత ఇంకా మాలిక్యులర్ బయాలజీలు వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని కూడా ఈ బాటనీ జువాలజీలో ఉపయోగించడం వల్ల మనకి బయోఫిజిక్స్, లేకపోతే బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ, మాలిక్యులర్ బాటనీ ఇట్లాంటి కొత్త కొత్త శాఖలు రావడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా ఉపయోగించుకోవటం వల్ల మనకి చాలా రకాలైనటువంటి అవసరాలు ఇవన్నీ నెరవేర్చడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బ్రాంచెస్ ఇక్కడ మనం చూద్దామండి. సో దీంట్లో మనకి ఫస్ట్ స్వరూప శాస్త్రం. స్వరూప శాస్త్రం అంటే ఏంటి అంటే ఇది కూడా మనం ఇంతకుముందు మనం జంతు శాస్త్రం కూడా నేర్చుకున్నాం, మార్ఫాలజీ అని చెప్పాం. స్వరూప శాస్త్రంలో పేరులోనే ఉంది చూడండి, ఇక్కడ స్వరూపం అంటే రూపం. ఒక మొక్క ఎట్లా ఉంది అనేటటువంటిది మనకు రూపం కదా, అంటే అది ఎట్లా ఉంది, ఎత్తుగా ఉందా, పొడవుగా ఉందా, ఏ రంగులో ఉంది, ఆకులు ఎట్లా ఉన్నాయి, పుష్పాలు ఎట్లా ఉన్నాయి, దాని కాండం ఎట్లా ఉంది, వేర్లు ఎట్లా ఉన్నాయి, ఇట్లా మొక్క రూపాన్ని గురించి చెప్తే దాన్ని స్వరూప శాస్త్రం అంటారండి. వర్ణానికి సంబంధించింది ఇది మొత్తం కూడా. మరి అయితే మొక్కను వర్ణించాలంటే మనం రెండు రకాలుగా వర్ణించవచ్చు. బాహ్య నిర్మాణాన్ని చూసి దాని ఆకులు ఎట్లా ఉన్నాయి, ఏ రంగులో ఉన్నాయి, పుష్పాలు ఎట్లా ఉన్నాయి, వేర్లు ఎట్లా ఉన్నాయి, కాండం ఎట్లా ఉంది, ఇవన్నీ పండ్లు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మనం బాహ్య స్వరూపాన్ని చెప్పవచ్చు దాన్ని. సో అట్లా బాహ్య నిర్మాణం, బాహ్య లక్షణాల గురించి చెప్తే దాన్ని బాహ్య స్వరూప శాస్త్రం, ఎక్స్టర్నల్ మార్ఫాలజీ అంటారండి. ఇప్పుడు ఒక మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టు చూసినప్పుడు అది ఎట్లా ఉంది, ఒక పొదలాగా ఉందా, లేకపోతే పొడవుగా పెరుగుతుందా, దాంట్లో ఆకులు ఎట్లా ఉన్నాయి, ఈనెల వేపన ఎట్లా ఉంది, వేరు వ్యవస్థ ఎట్లా ఉంది, దాంట్లో పండు ఎట్లా ఉంది, పుష్పాలు ఎట్లా ఉన్నాయి. సో ఈ మొత్తం మొక్క బాహ్య కంటికి కనిపించేటటువంటి, బయటికి ఎక్స్టర్నల్గా కనిపించేటటువంటి మొక్కకు సంబంధించినటువంటి అన్ని భాగాల్ని కూడా వర్ణించి చెప్పడాన్ని బాహ్య స్వరూప శాస్త్రం లేకపోతే మార్ఫాలజీ అంటారు, ఎక్స్టర్నల్ మార్ఫాలజీ అంటారు. నెక్స్ట్ దీనే బాహ్య స్వరూప శాస్త్రం అంటారు. అంతర్స్వరూప శాస్త్రం అంటే మరి అంతర్గతంగా మొక్కలో ఉన్నటువంటి భాగాల్ని మనం పరిశీలించడం జరుగుతుంది. మీరు అంతర్గతంగా ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే మనకి అంతర్నిర్మాణ శాస్త్రం అంటారండి. దీని ఇంటర్నల్ మార్ఫాలజీ అని కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేరు, కాండం, పత్రాలు వాటిలో ఉన్నటువంటి కణజాలాల యొక్క అమరికను చూస్తాం మనం. ఇప్పుడు వేరు ఉంది, వేరులో ఉన్నటువంటి కణజాలాలు ఎట్లా ఉన్నాయి, కాండంలో కణజాలాలు ఎట్లా ఉన్నాయి, పుష్పంలో ఉన్నటువంటి అంతర్నిర్మాణం ఎట్లా ఉంది. ఇది అంతర్గతంగా ఉన్నటువంటి మొక్క భాగాల గురించి మనం వర్ణించి చెప్తే దాన్ని అంతర్నిర్మాణ శాస్త్రం లేకపోతే ఎనాటమీ అంటారు. నెక్స్ట్ కణజాల శాస్త్రం, హిస్టాలజీ అంటే మొక్కల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కణజాలాల గురించి అధ్యయనం చేస్తాం. అంటే ఏంటి, మనం ఇంతకుముందు చదువుకున్నాం మృదు కణజాలము, దృఢ కణజాలము, స్థూల కోణ కణజాలము, దారువు, పోషక కణజాలము. సో ఇట్లా ఈ కణజాలాల గురించి అధ్యయనం చేస్తే కణజాల శాస్త్రం లేదా హిస్టాలజీ అంటారు. అంతర్నిర్మాణ శాస్త్రం అంటే అంతర్గతంగా ఉన్నటువంటి మొక్కలో ఉన్నటువంటి వివిధ భాగాలు, వేర్లు లోపల అడ్డుకోతలు పరిశీలించి మనం చూస్తుంటాం కదా, అవన్నీ కూడా అంతర్నిర్మాణ శాస్త్రం, ఎనాటమీ అంటారు. నెక్స్ట్ కణజీవ శాస్త్రం, సెల్ బయాలజీ అంటే మనకు తెలుసు కణంలో అసలు కణ నిర్మాణం ఎట్లా ఉంది, కణంలో ఉన్నటువంటి భాగాలు ఏ భాగాలు ఉంటాయి, అవి ఏమేమి పనులు చేస్తున్నాయి, కణ విభజన ఎట్లా జరుగుతుంది అనేటటువంటి మొత్తం కూడా ఈ సెల్ బయాలజీ లేదా సైటాలజీ అంటారండి దీన్ని. కేంద్రకం, గాల్జీ, సంక్లిష్టం, రైబోజోములు, లైసోజోములు, అంతర్జీవ ద్రవ్యజాలకం, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, ప్లాస్మా పొర, కణకవచం, ఇట్లా అన్ని భాగాలన్నింటినీ కూడా ఇక్కడ మనం స్టడీ చేస్తాం. తర్వాత సెల్ డివిజన్, కణం ఎట్లా విభజన చెందుతుంది, కొత్త కణాలు ఏర్పడుతున్నాయి అనేటటువంటిది కూడా నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పిండోత్పత్తి శాస్త్రం. పిండోత్పత్తి శాస్త్రం తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ పిండోత్పత్తి శాస్త్రం అంటే తెలుసు మనకి,
అంటే పిండం ఏర్పడేటటువంటి విధానాన్ని వివరించేది పిండోత్పత్తి శాస్త్రం. అంటే ఏంటి? స్త్రీ పురుష సంయోగ బీజాలు ఏ విధంగా కలుస్తున్నాయి, సంయోగ బీజాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి, సంయోగ బీజాలు ఏర్పడిన తర్వాత సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత మనకి ఆ పిండం ఎట్లా ఏర్పడుతుంది, ఆ పిండం నుంచి అంకురోచ్ఛేదం ఎట్లా ఏర్పడుతుంది, విత్తనం ఎట్లా ఏర్పడుతుంది అనేటటువంటిది మొత్తం కూడా మనకి ఎంబ్రియాలజీ లేదా పిండోత్పత్తి శాస్త్రం అని చెప్తారండి. ఇది నెక్స్ట్ పరాగరేణు శాస్త్రం. పరాగరేణు శాస్త్రాన్ని ప్యాలినాలజీ అంటారండి. దీన్ని సిద్ధ బీజాలని కూడా అంటారు. సూక్ష్మ సిద్ధ బీజాలు, స్థూల సిద్ధ బీజాలు అంటారు కదా. కాబట్టి సిద్ధ బీజాలు లేదా పరాగరేణువులు అనేటటువంటివి ఎట్లా ఏర్పడుతున్నాయి, దాని నిర్మాణం ఎట్లా ఉంది, వాటికి సంబంధించినటువంటి అంశాలు మొత్తాన్ని పరాగరేణు శాస్త్రం అంటారు. సిద్ధ బీజాలు లేదా పరాగరేణువులు ఎట్లా ఉత్పత్తి అవుతున్నాయి, వాటి నిర్మాణం ఎట్లా ఉంది, సో వీటికి సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా మనకి పరాగరేణు శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వృక్ష వర్గీకరణ శాస్త్రం, టాక్సానమీ. టాక్సానమీలో మనకి దీన్ని సిస్టమాటిక్ బాటనీ అని కూడా అంటారండి. మొక్కల్లో మరి వివిధ రకాలైనటువంటి మొక్కలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడం, అంటే మొక్కలను గుర్తించడం, నామీకరణ చేయడం, వాటికి వర్గీకరణ చేయడం, ఇలాంటి మొత్తం కూడా మనకి సిస్టమాటిక్స్ అని చెప్తారు. మనం గతంలో కూడా మనం ఈ చాప్టర్ కూడా డిస్కస్ చేసాము. నెక్స్ట్ శరీర ధర్మశాస్త్రం, ఫిజియాలజీ. శరీర ధర్మశాస్త్రం తీసుకున్నట్లయితే మనకి చూడండి, మొక్కల్లో జరిగే నీటి రవాణా ఏ విధంగా జరుగుతుంది, కిరణజన్య సమయక్రియ ఎట్లా జరుగుతుంది, శ్వాసక్రియ ఎట్లా జరుగుతుంది, నత్రజని సైకిల్ కానివ్వండి, ఇట్లా పెరుగుదల, సో ఇవన్నీ జీవక్రియలకు సంబంధించినటువంటి మెటబాలిజంకి సంబంధించినటువంటి మొత్తం కూడా మనకి ఇక్కడ వృక్ష శరీర ధర్మశాస్త్రం లేదా ఫిజియాలజీలో నేర్చుకుంటారు. నెక్స్ట్ ఆవరణ శాస్త్రం. మొక్కలకి వాటి పరిసరాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అధ్యయనం చేస్తే దాన్ని ఆవరణ శాస్త్రం అంటారండి. మొక్కలు వాటి పరిసరాలకి మధ్య ఉన్నటువంటి సంబంధం వృక్ష ఆవరణ శాస్త్రం, ప్లాంట్ ఈకాలజీ అంటారు. నెక్స్ట్ పురావృక్ష శాస్త్రం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది పురావృక్ష శాస్త్రం అంటే ప్యాలియో బాటనీ అంటారు. అంటే మొక్కల శిలాజాలం గురించి అధ్యయనం చేసేటటువంటి దాన్ని ప్యాలియో బాటనీ అంటారు. అసలు ఇక్కడ మనకి చూడండి, దీంట్లో మనకి 2 పదాలు ఉంటాయి. ప్యాలియో బాటనీ అని ఉంది. ఇక్కడ ప్యాలియో అంటే ఏంటి అంటే ప్యాలియోంటాలజీ అంటే అసలు శిలాజాలం గురించి అధ్యయనం చేసిద్దండి. పేలియోంటాలజీ అంటే శిలాజాలం గురించి అధ్యయనం చేసిద్ది. మరి ఆ శిలాజాలు మొక్కలు అయితే మొక్కల శిలాజాలను అధ్యయనం చేస్తే అప్పుడు ప్యాలియో బాటనీ అంటారు. ప్యాలియోంటాలజీలో మనకి 2 బ్రాంచెస్ ఉంటాయి. మొక్కల శిలాజాలు, జంతువుల శిలాజాలు ఉంటాయి కదా. కాబట్టి మొక్కల శిలాజాలను అధ్యయనం చేస్తే దాన్ని ప్యాలియో బాటనీ అంటారు. అదే జంతువుల శిలాజాలను అధ్యయనం చేస్తే ప్యాలియో జువాలజీ. అంటే పురా వృక్ష శాస్త్రము, పురా జంతు శాస్త్రము రెండింటిని కలిపి పురా జీవశాస్త్రం అంటారు. అంటే వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రాన్ని కలిపి జీవశాస్త్రం అంటారు కదా. కాబట్టి పేలియంటాలజీలో మనకి ప్యాలియో బాటనీ ఉంటుంది, ప్యాలియో జువాలజీ ఉంటుంది. మొక్కలకు సంబంధించినటువంటి శిలాజాలను అధ్యయనం చేస్తే ప్యాలియో బాటనీ అంటారు, పురా వృక్ష శాస్త్రం. ఓకే, సో ఇది దీనికి సంబంధించిందంటే దీనివల్ల ఏంటంటే పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవచ్చు. మొక్కల్లో పరిణామం ఎట్లా జరిగింది, మార్పులు ఎట్లా జరిగాయి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ జన్యు శాస్త్రం. జన్యు శాస్త్రం అంటే తెలిసి మనకి జన్యువుల నిర్మాణం ఎట్లా ఉంటుంది, అనువంశికత అంటే ఏంటి, ఉత్పరివర్తనాలు అంటే ఏంటి, వైవిధ్యాలు అంటే ఏంటి, ఇలాంటివి మొత్తం కూడా జన్యు శాస్త్రంలో ఉంటాయి. నెక్స్ట్ వృక్ష భౌగోళిక శాస్త్రం, ఫైటోజియోగ్రఫీ. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఫైటోజియోగ్రఫీ అంటే ఈ భూగోళం మీద మొత్తం అసలు మొక్కలు ఏ ప్రాంతాల్లో పెరుగుతున్నాయి, వాటి వివరణ, వాటికి సంబంధించినటువంటి విస్తరణ, ఇవన్నీ కూడా మనకి వృక్ష భౌగోళిక శాస్త్రంలో ఫైటోజియోగ్రఫీలో నేర్చుకుంటాం. నెక్స్ట్ వృక్ష వ్యాధి శాస్త్రం, ప్లాంట్ ప్యాథాలజీ అండి. అంటే మనకి వివిధ రకాలైనటువంటి పండ్ల మొక్కలు కానివ్వండి, కూరగాయ మొక్కల్లో ఏ విధమైనటువంటి తెగుళ్ళు వస్తున్నాయి, వాటికి కారణం ఏంటి, వ్యాధి కారకాలు ఏంటి, మరి వ్యాధి లక్షణాలు ఏంటి, మరి వాటిని ఏ విధంగా నియంత్రించాలి అనేటి మొత్తం కూడా మనకి ప్లాంట్ ప్యాథాలజీలో ఉంటుంది. నెక్స్ట్ శైవలాల శాస్త్రం, పైకాలజీ అండి. ఇంపార్టెంట్ అండి ఇది. పైకాలజీ అనేటటువంటిది ఏంటంటే శైవలాలకు సంబంధించినటువంటి శాస్త్రాన్ని పైకాలజీ అంటారు. అంటే పత్రహరితాన్ని కలిగి ఉండి స్వయంగా ఆహారం తయారు చేసుకునేటటువంటి థాలోఫైటా మొక్కలైనటువంటి శైవలాలకు సంబంధించినటువంటి అధ్యయనాన్ని శైవలాల శాస్త్రం అంటారు. దీన్నే పైకాలజీ అంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శిలీంధ్ర శాస్త్రం, మైకాలజీ అంటాడు. శిలీంధ్రాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే మైకాలజీ అంటారు. మరి దీంట్లో పత్రహరితం లేకుండా పరపోషిత జీవనాన్ని గడిపేటటువంటి థాలోఫైటా మొక్కలు. అంటే థాలోఫైటాలో మనకి 2 రకాలు ఉంటాయండి. థాలోఫైటాలో మనకి పత్రహరితం కలిగినటువంటి థాలోఫైటా ఉంటుంది, పత్రహరితం లేనటువంటి థాలోఫైటాలు ఉంటాయి. పత్రహరితం కలిగినటువంటి థాలోఫైటాలో మనకి శైవలాలు ఉంటాయి. నెక్స్ట్ పత్రహరితం లేనటువంటి థాలోఫైటాలో మనకి శిలీంధ్రాలు ఉంటాయి. ఓకే, శిలీంధ్రాల అధ్యయనాన్ని మైకాలజీ అంటారు. సో ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పేది కూడా చాలా ఇంపార్టెంట్. లైకెనాలజీ.
ఒక శైవల సమూహము ఒక శిలీంద్ర సమూహం పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ సహజీవనం గడిపేటటువంటి ఈ ప్రత్యేక సముదాయమైనటువంటి మొక్కల్ని లైకేన్లు అంటారు. లైకేన్ల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని లైకనాలజీ అంటారండి. ఇది ఇంపార్టెంట్. ఈ లైకేన్లలో శైవల సమూహాన్ని ఏమంటారు అంటారు. శైవల సమూహాన్ని అధ్యయనం చేస్తే పైకాలజీ. లైకేన్లలో శిలీంద్ర సమూహాన్ని గురించి అధ్యయనం చేసేదాన్ని మైకాలజీ అంటారు. సో ఇదండి. నెక్స్ట్ బ్రయాలజీ. మనకి వృక్షరాజ్యపు ఉభయచార మొక్కలు అంటారంటే చాలా చాలా ఇంపార్టెంట్. వృక్షరాజ్యంలో ఉభయచార మొక్కలని వేటి పేరు అంటే బ్రయాలజీ అంటారు. అంటే బ్రయోఫైటా మొక్కలు ఉంటాయి కదా, ఆ బ్రయోఫైటా మొక్కల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని బ్రయాలజీ అంటారు. ఇది ఇంపార్టెంట్. ఉభయచర మొక్కలు అని అంటారు వీటిని. టెరిడాలజీ. తర్వాత నాళికా కణజాలం కలిగినటువంటి పుష్పించని మొక్కలైనటువంటి టెరిడోఫైటాల గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని టెరిడాలజీ అంటారు. సో వీటిలో నాళికా కణజాలం కలిగినటువంటి మొక్కలండి, పుష్పించనవి. సో ఇది టెరిడోఫైటాలకు సంబంధించినవి. సో ఇవి అండి వీటికి సంబంధించినటువంటి. దీంట్లో మనకి లైకేన్లు ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ శైవల శాస్త్రం శిలీంద్ర శాస్త్రం అని అడగడండి. ఇంగ్లీష్లో పైకాలజీ అంటాడు, మైకాలజీ అంటాడు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్యాథాలజీ తెలుసు. తర్వాత పురావృక్ష శాస్త్రం ఇంపార్టెంట్ అండి. ఇది ప్యాలియోంటాలజీ, ప్యాలియోబాటనీ, పేలియోజువాలజీ. నెక్స్ట్ ప్యాలినాలజీ పరాగరేణు శాస్త్రం. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. వీటి ప్యాలినాలజీ ఇంగ్లీష్ పదాలు కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ సిస్టమాటిక్స్ బాటనీ. సిస్టమాటిక్స్ అని కూడా అనవచ్చు, టాక్సానమీ అని కూడా వచ్చు, ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ ఎంబ్రియాలజీ పిండోత్పత్తి శాస్త్రం. సో ఇది ఇంపార్టెంట్. సో ఇది చాప్టర్ సంబంధించినటువంటి మనదండి కంప్లీట్ అయిపోయింది ఈ టాపిక్ ఈరోజు. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ ఇంకొక టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.